డిసెంబర్ 31 ఆదివారం. ఈరోజు రాశి ఫలాలు. మేషం. భాగ్యస్థానంలో రవి, బుధుడు, కుజుల సంచారం బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో కొత్త నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో మీ విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు కొద్దిపాటి శ్రమతో పూర్తవుతాయి. వృషభం. సప్తమ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో రాహు సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బరువు బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. అనుకోకుండా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందివస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వివరించడం మంచిది. ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిథునం. రాశాధిపతి బుధుడు సప్తమంలో ఉన్నందువల్ల సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి ఉద్యోగాలలో దూసుకుపోతారు. వ్యాపారాలు లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశీ సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సతీమణితో అన్యోన్యత బాగా పెరుగుతుంది. కర్కాటకం. పంచమ స్థానంలో శుక్రుడు, షష్టమ స్థానంలో రవి, కుజుడు, దశమ స్థానంలో గురువు సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో ముందుకు పోతాయి. అనుకోకుండా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశీ సంబంధమైన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. 1-2 శుభవార్తలు వింటారు. ఆరోగ్యం చాలా వరకు పర్వాలేదనిపిస్తుంది. సింహం. సప్తమ స్థానంలో శని ప్రభావం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఇతరుల పనుల కన్నా సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు సాయం చేయడం, దేవ కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేస్తుంటారు. కన్య. చతుర్థ స్థానంలో రవి, కుజుడు, బుధ గ్రహాల సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలు ఆర్థిక ప్రయోజనం కలిగిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. బంధువులకు సహాయం చేస్తారు. ఉద్యోగపరంగా విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. వృత్తి ఉద్యోగాలు నిదానంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాలకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రధానంగా గురువు, శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆర్థిక సంబంధమైన చిక్కులు, సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబ సభ్యుల సహాయ సహకారం ఉంటుంది. వృశ్చికం. ద్వితీయ స్థానం రవి, కుజుడు, బుధుల సంచారం అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది. ధనస్సు. గురుడు, రవి, కుజుడు గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు బిజీగా అయిపోతాయి. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. దూరపు బంధువుల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. పిల్లల చదువుల్లో పురోగతి సాధిస్తారు. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారమవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మకరం. లాభస్థానంలో శుక్రుడు, ధనస్థానంలో శనీశ్వరుడు, తృతీయ స్థానంలో రాహు సంచారం చేస్తున్నందువల్ల వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో కొత్త కార్యక్రమాలు, బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. కుంభం. లాభస్థానంలో కుజుడు, రవి, బుధులు సంచారం బాగా ఉన్నందువల్ల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. వృత్తి ఉద్యోగాలలో ముందుకు దూసుకుపోతారు. వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలను గడిస్తారు. కొత్తగా ఇల్లు కొనడం మీద దృష్టి పెడతారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లబ్ధి పొందుతారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీనం. దశమ స్థానంలో కుజుడు, రవి, బుధుడు, భాగ్యస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ ఆర్థిక స్థిరత్వాలకు సమస్య ఉండదు. స్వల్ప అనారోగ్య సమస్యలు, వృత్తి ఉద్యోగాలలో మధ్య మధ్య చికాకులు తప్పకపోవచ్చు. ఆదాయపరంగా, ఉద్యోగపరంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి.